ఆదికాండము 13:7 చదువుకుందాం. అప్పుడు అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండరి. ఇక్కడ దేవుడు అబ్రహాము ఎప్పుడైతే కనాను దేశంలో పొమ్మన్నాడో పోయేటప్పుడు అబ్రహాంతో పాటు కూడాను లోతు కూడా ప్రయాణమై వెళ్ళాడు. ఇద్దరు ప్రయాణమై వెళ్ళారు. ఇద్దరికి ఆస్తులు బాగున్నాయి. ఆస్తులు వృద్ధి చెందుతూ ఉంటే అక్కడ పుల్లబెట్టేసింది ఎవరు? ఇద్దరు కలిసే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు విడిపోవడానికి ప్రత్యేక కారణం అక్కడ మనకు కనపడతా ఉంది. ఎవరు? పశువులు కాసుకునేటోళ్ళు, ఆ గొర్రెలు కాసుకునేటోళ్ళు, ఆ కాపర్లు గొడవ పెట్టుకొని వీళ్ళిద్దరూ విడిపోవటానికి అక్కడ అవకాశం వచ్చింది. ఎవరు పెట్టేశారు అగ్గి? లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉండాల్సిన వాళ్ళే కదా, కలిసి జీవించాల్సిన వాళ్ళే కదా, కలిసి వృద్ధి చెందాల్సిన వాళ్ళే కదా. కానీ అక్కడ ఎవరు అగ్గి పెట్టేశారు? అక్కడ ఎవరు విడదీసేశారు? కాపర్లు. అందుకే మనము కూడాను మన రిలేషన్షిప్ ఎలాంటిది ఏమిటి అని చూసుకోవాలి. మన మధ్య ఎవరు అగ్గి పెట్టేస్తున్నారు, మనం విడిపోవటానికి ఎవరు మన మధ్య ఏ రకమైనటువంటి పుల్లలు పెడుతున్నారు అన్నది మనం తెలుసుకుని వ్యవహరించాలి. అందుకే కనీస జ్ఞానం మనం సంపాదించుకోవాలి. దేవుల్లో ఉంటే ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అందుకే ఒక కాపరి ఇంట్లో పనోడు ఓ మాట చెప్పేసరికి ఇరిగిపోయినారు ఇద్దరు విరిగిపోయి ఏమంటున్నారంటే, నువ్వు ఆ దిక్కు పో, నేను ఈ దిక్కుకు పోతా అంటారు. నీకే దిక్కు నచ్చితే ఆ దిక్కుకు పో అని అబ్రహాము ఆయన అంటాడు. ఎందుకంటే మనం శత్రువులం కాదు కదా, మనం బంధువులమై ఉన్నాం కాబట్టి, మన మధ్య ఒక రిలేషన్ ఉంది కాబట్టి మనం కొట్లాడుకోవద్దు, తిట్టుకోవద్దు అని ఏమంటున్నాడు? నీకే ప్రాంతం కావాలో తీసుకో, నీకే ప్రదేశం నచ్చిందో చెప్పు, అటువైపు నువ్వు వెళ్ళిపో, మిగతాది నేను చూసుకుంటా అని ఆ ప్రదేశాన్ని చూపిస్తా చెప్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మనకి మీకు నచ్చిన ప్రదేశం చూసుకొని అంటాడు. మనం చూజ్ చేసుకునేది సరైనది కాకపోతే ఆనాడు లోతు మైదానం అంతా ప్రదేశాన్ని చూసుకున్నాడు. యోర్దాను నది వైపు చూసుకున్నాడు. బాగా నది ప్రవహిస్తుంది, నీరు ప్రవహిస్తూ ఉంది, పచ్చగా కనబడుతుంది. ఇక్కడైతే నాకు నా దండుకి బాగా ఆహారం దొరుకుద్ది అని అనుకున్నాడు. కానీ ఆయన వెళ్ళిన ప్రాంతం సొదొమ గొమొర్రా అక్కడే ఉంది. తర్వాత చూడబోతే అది సొదొమ గొమొర్రా కాల్చివేయబడుతుంది. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఒక కుటుంబంగా మనం ఉండాలి.